యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్య సందేశాన్ని వింటున్న ఆత్మీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం, మీ ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. దయచేసి మీరు ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నట్లయితే మీరు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ సందేశాన్ని షేర్ చేయవలసిందిగా, తర్వాత తెలియచేయవలసిన సమాచారాన్ని తెలియచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుతూ ఉన్నాను. గత ఎపిసోడ్లో దావీదు భక్తుడు ఎందుకు కోల్పోయాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకొనుట ఎలా అనే అంశాన్ని, ఆ రెండవ భాగాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం, చూడబోతున్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వింటూ మీ ఆత్మీయ జీవితాల్ని బలపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. నిజంగా ఒక మనిషి ఏదైనా కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ కోల్పోకూడదు, కానీ కోల్పోవటం అనేది కొన్ని సందర్భాల్లో దాదాపుగా ఎవరో ఈ విషయాలకు అతీతులంగా ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయాన్ని కోల్పోతూ ఉంటాం. కొందరు ఆస్తుల్ని, కొందరు పిల్లల్ని, కొందరు జీవిత భాగస్వాముల్ని, కొందరు తమకున్న పరపతిని, వీటిని కోల్పోతూ ఉంటారు. ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు మనము తిరిగి సంపాదించుకోలేమేమో అనే స్థాయిలో పడిపోయి నిరాశపడి నిర్జీవం అయిపోతాం. కొంతమంది ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక, కొన్ని నిందలను తట్టుకోలేక వారు కూడా తమ ప్రాణాలని తీసుకుంటూ ఉంటారు. మా ప్రాంతంలో ఒక యవనస్తుడు ట్రైన్ కింద పడి చనిపోయాడు. అతడు ఇంట్లో సమస్యల వల్ల తన యొక్క తండ్రి ఏదో గద్దించాడనో ఏదో కారణంతో తాను ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఇంకా ఆ విషయం, ఆ సమాచారం అందరికీ తెలియపరచబడింది. బంధువులందరూ కూడా ఆ శవాన్ని చూడటానికి వస్తున్నారు. ఈ కన్న తండ్రి అతను చూసి ఇప్పుడు తను భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడంటే అందరికీ అతనికి ఒక నింద వచ్చేసింది. వీళ్ళ నాన్నగారు ఏదో చేశాడు, గద్దించాడు, కొట్టాడు, అందువల్ల ఆ పిల్లడు ఆ మనస్తాపానికి గురైపోయాడు, చివరికి ట్రైన్ కింద పడి చనిపోయాడు అని బాధతో అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇక ఆయన దాన్ని తట్టుకోలేకపోయాడు. నన్నే కదా అందరూ అనేది, వచ్చిన బంధువులందరూ నన్ను తిడతారేమో, కొడతారేమో, లేకపోతే ఇంకేం చేస్తారో అనే బాధతో వ్యక్తిగతంగా తాను కూడా బాధపడిపోయి నా కుమారుని నేను కోల్పోయిన యవనస్తుని అని బాధపడి తాను కూడా ఆ శవం అక్కడే ఉంది, తాను బయటకు వెళ్ళిపోయాడు. ఆ రైలు కట్ట పక్క ఉంది, వెళ్ళిపోయాడు. వచ్చే గూడ్స్ రైలు ఏదో దాని కింద పడి తాను చనిపోయాడు. ఒకేసారి కుమారుడి శవం, తండ్రి శవం. వచ్చిన బంధువులందరూ చూడాల్సి వచ్చింది. చూసారా, మనిషి ఏదైనా కోల్పోతే, ఎవరినైనా కోల్పోతే ఎంత బాధపడతారో, ఎంత నష్టపోతారో అవగాహన లేకపోతే, నిజంగా గ్రహింపు లేకపోతే. అయితే దేవుని యొక్క వాక్యం చదివితే బైబిల్ చెప్తున్న 119:50 నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అన్నట్లుగా
దేవుని వాక్యము ఇలాంటి వాళ్ళకి కావలసినంత ఆదరణను, కావలసినంత ఆలోచనను, కావలసినంత మంచి నడిపింపును, కావలసినంత మంచి భద్రతను దేవుని వాక్యం నుంచి మనం పొందుకోవచ్చు. అందుకని మీలో ప్రతి ఒక్కరిని బైబిల్ బాగా చదవండి, వాక్యం బాగా వినండి, ప్రార్థన బాగా చేసుకోండి. దేవుడు మీకు ఎటువంటి స్థితిలోనైనా తిరిగి మిమ్మల్ని పురికొల్పగలడు, లేవనెత్తగలడు, మీకు సహాయం చేయగలడు. అదే దావీదు కథలో, దావీదు జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మనం ధ్యానం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. మొట్టమొదట వచనం నుంచి చదువుదాం. 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులుబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండ్రి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉన్నట్టు తమ భార్యలను కుమారులు కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉన్నట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. యెస్రేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నిజంగా ఇది చాలా దుఃఖకరమైన విషయం. దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. కుమారులు కుమార్తెలు భార్యలు పిల్లలు పశువులు అన్ని కోల్పోయాడు. అయితే అన్ని కోల్పోయినప్పుడు దావీదు తిరిగి సంపాదించుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే అతడు ఏడ్చుటకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చాడు. ఆమెను చెప్పండి. ఏడ్చాడు. అయ్యో నా భార్యను, నా పిల్లలను, నా ఆస్తిని, నా పశువులను, నా పని వాళ్ళను అందరినీ కోల్పోయానే అని దావీదుతోను వారందరూ ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంతో దావీదు మిక్కిలి దుఃఖపడెను. నేను విషయం ఏంటంటే మనం తిరిగి సంపాదించుకోవాలంటే ముందు మనం ఏం కోల్పోయామో మనకు అర్థం కావాలి. ఆమెను చెప్పండి అందరూ. మనం అర్థం చేసుకొని దాని కొరకు పశ్చాత్తాపడాలి, దాని కొరకు ఏడవాలి. దాన్నే రిపెంటెన్స్ అంటారు, మారు మనసు అంటారు, పశ్చాత్తాపడటం అంటారు. కొంతమందికి తాము ఏం కోల్పోయామో తమకు అర్థం కాదు, దాని కొరకు ఏడవరు, ప్రార్థన చేయరు. దావీదుకి కుమారులు పోయారని అర్థమైంది, కుమార్తెలు పోయారని, భార్యలు పోయారు, పశువులు పోయారని అర్థమైంది. దావీదు తన కలిగినంతా కూడా కాలిపోయిందని అర్థమైపోయింది. ఏడవటం ప్రారంభించాడు. ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాను. చాలా మంది కుటుంబాల్లో కుమారులు మాట వింటున్నారా? వింటల్లా. రక్షణ పొందారా? పొందలా. తల్లిదండ్రులకు విధేయులు అవుతారా? కాదు. తల్లిదండ్రులు సంతోషపెడతారా? లేదు. కుమారులు కుమార్తెల ద్వారా ఎంతమంది తల్లిదండ్రులు మనస్తాపానికి గురైపోతున్నారు? చాలా మంది కష్టపడి సంపాదించిన చేతిలో ఉందా? లేదు. ఎడిపోయిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. ఏదో వస్తుంది అనుకుంటా రాకపోయిందో ఉన్నది కూడా పోయింది. చాలా మంది తమ జీవితాల్లో, తమ ఆత్మీయ జీవితాలు కాలిపోయింది, బూడిదైపోయింది. ఆ విశ్వాసం లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ నమ్మకత్వం లేదు, ఆ పరిశుద్ధత లేదు, ఆత్మీయ జీవితం లేదు. సో మనం ఈ రీతిగా ఏమేం కోల్పోతున్నాం ఆలోచించాలి, ఏడవాలి. అయ్యా నాకు ఆ మొదటి ప్రార్థన లేదే. ఒక రైల్వే స్టేషన్లో ఒక సాధు గారు పెద్దగా ఏడుస్తున్నాడు, నేను చచ్చిపోయాను అని ఏడుస్తున్నాడంట. ఏంటయ్యా చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు బాగానే బ్రతికితివి, కూర్చుంటివి, ఇంత లావుంటివి, కేకలేస్తుంటివి, అరుస్తుంటివి, నేను చచ్చిపోయాను అని ఏడుస్తావేంటి అంటే ఆయన అన్నాడంట, లేదయ్యా నేను చచ్చిపోయానయ్యా, నేను ఊరికి పైకి బాహ్యంగానే బ్రతికున్నానయ్యా, నా ఆత్మ చచ్చిపోయిందయ్యా, నా ఆత్మ దేవుని స్వరం వినలేకపోతుందయ్యా, నాకు దేవుని స్వరం వినబడటం లేదయ్యా, దేవుడు నాతో మాట్లాడటం లేదయ్యా, నేను దేవుడితో మాట్లాడలేకపోతున్నానయ్యా, నేను చచ్చిపోయానయ్యా అని ఏడుస్తున్నాడు. ఆ భక్తుడు తాను ఏం కోల్పోయాడో తనకు అర్థమైంది, తాను ఏడుస్తున్నాడు. ఓ భక్తులారా, మీరు ఏం కోల్పోయారో మీకు అర్థమవుతుందా? ఒకసారి అర్థమవుతుంది. దాని కొరకైనా పశ్చాత్తాపం ఉందా? అయ్యా నా బిడ్డలు నా మాట వింటలేదే, వారి కొరకు నేను ఉపవాసాలు ప్రార్థించి కన్నీరు గార్చలేదే, నాతో ఉన్న వాళ్ళు కోల్పోయానే, నా వారిని కోల్పోయానే, నా ఆస్తిని కోల్పోయానే, నా భవిష్యత్తును కోల్పోయానే, నా ఆత్మీయతను కోల్పోయానే ఆ అవగాహన ఉన్నదా? అదేం లేదు. మనకు అలాంటి ఏముండవు. ఎవరైనా సరే స్వయం తృప్తి,
స్వనీతి, నాకేం కర్మ, నేను బాగానే ఉన్నాను, ఆ పక్కింటి వరకంటే బాగానే ఉన్నాను, ఈ ఎదురింటి వరకంటే బాగానే ఉన్నాను, మా చర్చిలోకి వచ్చే వరకంటే కూడా బాగానే ఉన్నాను. ఇలాగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి పర్వాలేదులే నా పరిస్థితి బాగానే ఉందని అనుకోవటమే కానీ అసలు నాకు దేవునికి సంబంధం సరైన రీతిగా ఉన్నదా, దేవునితో నేను నా కనెక్టివిటీ బాగుందా, ఆ ఇంటిమేషన్ అనేది దేవునికి నాకు జరుగుతుందా, అదేం లేదు. నిజంగా ఆ శిక్షకు అమాయకులు వచ్చి కాల్చివేసినట్లు కొన్ని పాపాలు, కొన్ని శోధనలు, కొంత అవగాహన లోపము, కొంత సోమరతనము, కొంత నిర్లక్ష్యము మన జీవితం మీద పడిపోయి మన కాల్చివేసిని మనలో ఉన్న విలువైన వాటిని కోల్పోవటానికి కారణమైనవి. కనుక మొదటి విషయం, నువ్వు ఏం కోల్పోయావో గ్రహించి పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా దాన్ని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. రెండవది, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవటానికి రెండవ కారణం 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యెహోవాను బట్టి ధైర్యం. సరే, దావీదులో ఉన్న అద్భుతమైన అనుభవం ఏంటంటే ఒకటి ఆలోచన చేశాడు. నాతో ఉన్న వాళ్ళు నన్ను రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నాడు, కానీ నా దేవుడు నాతో ఉన్నవాడు లాంటి వాడు కాడు. నా దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, వాత్సల్యత గలవాడు, నన్ను అర్థం చేసుకోగలడు, నన్ను క్షమించగలడు, నాకు మరలా తిరిగి ఏదైనా చేయగలడు అని దావీదు దేవుణ్ణి బట్టి, తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకు దావీదు తిరిగి పొందుకున్నాడు. చాలాసార్లు మన ధైర్యాలు మనుషుల మీద ఉంటాయి. డబ్బును బట్టి ధైర్యం, పక్కన ఉన్న వాళ్ళని బట్టి ధైర్యం, కొంతమంది రక్త సంబంధం బట్టి ధైర్యం, కొంతమంది తమ జ్ఞానాన్ని బట్టి ధైర్యం, కొంతమందికి తన ఆదాయాన్ని బట్టి ధైర్యం, కొంతమందికి తన రకరకాల లోక సంబంధం అనే విషయం. నాకేంటంటే నాకు కావలసినంత ఉందండి. ఒక ఆయన అంటే నాకు 5 కుమారులు, ఏందనుకున్నావు, నేను 5 కొడుకులు ఉన్నారు నాకు, నాకేంటండి అన్నాడు. చివరికి ఏదో చిన్న గొడవ వచ్చి కొడుకే తండ్రిని కొట్టేశాడు. తండ్రిని కొట్టింది కొడుకే, కుమారుడే. ఆ తర్వాత జరగనంతే జరిగింది. ఇలాగెంతమంది బిడ్డను బట్టి అతిశయము, డబ్బును బట్టి అతిశయము, ఏది బట్టి ధైర్యము, చివరికి అదే నీకు జీవితం లేకుండా చేస్తుంది. అందుకే వాటిని అవి అవసరమే కానీ మన ధైర్యానికి కారణం అది కాకూడదు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. దేవుని బిడ్డలారా వినండి, దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని సంఘం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని సేవకులు మనకు ధైర్యాన్ని ఇస్తారు, దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆత్మ సంబంధమైన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. కనుక ఏది ధైర్యం వస్తుందో, దేని ద్వారా ధైర్యం వస్తుందో దాన్ని గ్రహించుకుని దాన్ని పొందుకో. ఒకరోజు నువ్వు వాక్యేతర విషయాలపై ధైర్యాన్ని పెట్టుకుంటే 1 నిమిషంలో అవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు, బ్రతకలేవు. కనుక రెండవ విషయం, దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే, బాధపడుతూ కూర్చుంటే, కురింగిపోతూ కూర్చుంటే, నా వాళ్ళని కోల్పోయాను, నాకున్నదాన్ని కోల్పోయాను, నేను ఒంటరి వ్యక్తినే మిగిలాను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర మనుషులు లేరు, నన్ను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అనే దిగులుతో, దుఃఖంతో నువ్వు దిగులు పడుతూ కూర్చొని వింటూ ఉంటే ఈరోజు నీకు ఒక శుభవార్త. నీతో దేవుడున్నాడు, నిన్ను దేవుడు క్షమిస్తాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, నీ కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన నీతో ఈ వర్తమానం ద్వారా నీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో, దేవుడు గొప్ప కార్యము చేస్తాడని మాటిస్తున్నాను. ఆ రీతిగా దావీదు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడం రెండవ కారణము ధైర్యంగా దేవుని బట్టి ఉండటం. మూడవ కారణం 8వ వచనం 38, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలిసి కొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. 27వ అధ్యాయం 7వ వచనం, 16 నెలలు ఫిలిష్తీ దేశంలో దావీదు ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవాన్ని విచారించలేదు.
దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఇప్పుడు కోల్పోయాడు, మొత్తం కోల్పోయిన తర్వాత దావీదు దేవుని దగ్గర, అయ్యా నేను సమస్తం కోల్పోయాను, తిరిగి నేను కోల్పోయిన దాన్ని తిరిగి దక్కించుకుందునా, ఆ దండును తరుముదునా, నా వాళ్ళని తీసుకొని వచ్చునని యెహోవా యొక్క విచారణ చేయటం ప్రారంభించాడు. అది దావీదు తిరిగి పొందుకోవటానికి గల కారణం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుని దగ్గర కూర్చోవడం, మాట్లాడటం, పొందుకోవటం అనుభవం లేకపోతే ఇప్పుడైనా, అయ్యా నేను ప్రార్థనను కోల్పోయానయ్యా, నేను ధ్యానాన్ని కోల్పోయానయ్యా, నేను ఆరోగ్యాన్ని కోల్పోయానయ్యా, నేను నా వారిని అందరినీ కోల్పోయానయ్యా, నేను తిరిగి దక్కించుకుంటానా, నేను మరలా తిరిగి ఆ మొదటి అనుభవంలోకి వస్తానా, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి వైరాగ్యం, ఆ మొదటి విశ్వాసం, ఆ మొదటి ఆత్మీయత నాకు కావాలయ్యా అని దేవుడి దగ్గర మోకాళ్ళపై పడి దేవుడి దగ్గర విచారణ చేయి, అడుగు, కన్నీరు విడు, ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. తన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రంలో త్రోసివేయనన్న వాగ్దానం చేసిన దేవుడు నీ దేవుడు. కనుక ఈరోజు నువ్వు ఇప్పటి నుంచైనా ఏం కోల్పోయో గ్రహించు, ఎలా పొందుకోవాలో ప్రభువుని అడుగు. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్ని విషయాలు నా జీవితంలో కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించడానికి దేవుని పాదాలపై పడ్డప్పుడు ఎన్ని అనుభవాలు నేర్పాడు. ప్రభువా ఈ విషయంలో పొరపాటు జరిగిపోయింది, ఈ విషయంలో నేను చాలా నష్టపోయాను, నాకు సహాయం చేయవా, నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి నాకు అనుగ్రహించు అని ప్రార్థించినప్పుడు దేవుడు నా జీవితంలో ఏదైతే కోల్పోయారో తప్పిపోయిన కుమారులాగా తిరిగి నాకు అనుగ్రహించాడు. మీరు వ్యక్తిగతంగా స్క్రీన్ పైన ఫోన్ నంబర్స్ ద్వారా కనుక మీరు ఫోన్ చేసి ఒకవేళ అలాంటి అనుభవాలు తెలుసుకొని ఆశపడుతూ ఉంటే మీరు ఫోన్ చేసినట్లయితే నేను చక్కగా పోసగుచ్చినట్లు నా యథార్థమైన అనుభవాన్ని చెప్పగలను. కనుక మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. సో దావీదు తిరిగి పొందుకోవటానికి దేవుని దగ్గర విచారణ చేయటం 3వ లక్షణం. 4వ లక్షణం రండి దేవుని యొక్క వాక్య వెలుగులో మనం నేర్చుకుందాం. 10వ వచనం చూద్దాం. 10వ వచనం 30:10 దావీదును 400 మందిను ఇంకా తరుముచుపోయారు కానీ ఆ 200 మంది అలసటపడి బేసూరు బాగు దాటలేకపోయి ఆ 400 మంది పోచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు వద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కలు 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా. ఒక ఐగుప్తుడు పడిపోయాడండి దారిలో. వీళ్ళేమో యుద్ధానికి వెళ్తున్నారు, అమాలేకులను ఎట్లయినా జయించాలి, తిరిగి మా వాళ్ళందరూ తెచ్చుకోవాలని చెప్పి దావీదు తన 400 మందిని తీసుకొని పోతున్నారు. ఆగిపోయారు, సాగేవాడు సాగుతున్నారు. వీళ్ళ హడావుడి వీడది, వీళ్ళ భయం వీడది, వీళ్ళ తొందర వీడది, వీళ్ళ యుద్ధం వీడది. అయితే దారి వెళ్ళేటప్పుడు ఆ దారిలో పడిపోయినాడు ఒకడు కనపడ్డాడు, వాడు ఐగుప్తీయుడు. వాడిని తీసుకొని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. అయ్యా ఈడెవడో ఐగుప్తీయుడు దారిలో పడిపోయాడని వాడు చూస్తే వాడికి 3 రోజుల నుంచి అన్నపానాలు లేవు. వాడు ఇంకో కొద్దిసేపట్లో చచ్చేవాళ్ళగా ఉన్నాడు. ఇక ముందు వాడి సంగతి చూడండి రా, ముందు వీడు సరే వీడు చచ్చిపోయేటట్టున్నాడు, ముందు వీళ్ళు బతికించుకుందాం అని చెప్పి అతనికి కావాల్సిన అంజూరు పాడలు, ద్రాక్షాలు, అతనికి కావాల్సిన ఆహారము ఏదో ఇచ్చేసేసారు. అతను బాగా తిన్నాడు. తిన్న తర్వాత చచ్చిపోయేవాడు బ్రతికాడు. అతని ప్రాణం వెళ్ళింది. చూడండి ప్రియులారా, ప్రతివాడు తమ సొంత కార్యములు చూచువాడే కానీ యేసుక్రీస్తు కార్యమును చూచువాడు తిమోతి వంటి వాడు నా యొద్ద ఒక్కడునూ లేడు అన్నాడు పౌలు. నిజమే, జీవిత పోరాటంలో మనం పోరాడాల్సిందే. పొద్దున్న లెగిస్తే సాయంత్రం పడుకునే వరకు పరుగులు ఎత్తాల్సిందే, జీవితాన్ని పోషించుకోవాల్సిందే, కాదంటలేదు. కానీ ఆత్మీయులైన బిడ్డలు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, నా ప్రక్కన పడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు ముందు బ్రతికించుకోవాలి, వాడు ప్రాణం తెప్పరిల్లుకోవాలి, వాడిని అట్లా చావుకు అప్పగించుకోవద్దు అని చెప్పి మన వంతు ప్రయత్నం మనం చేసి అలా చచ్చేవాడిని బ్రతికించే ప్రయత్నంలో మనం ఉండాలి. సంఘానికి వస్తున్నామండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తున్నావో నాకు తెలియదు. కొంతమంది 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి వస్తున్నారు, కొందరు 40, 50 అలాగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. రైట్, మంచిది. మీరు ఆత్మీయులే, మీరు విశ్వాసులే, మీరు నిలదొక్కుని నిలబడ్డ వాళ్ళే. కానీ ఒకటి ఆలోచన చేద్దాం.
మనం కోల్పోయే వాటిని తిరిగి పొందుకోవాలంటే మన పక్కన పడిపోయిన వాడి సంగతి ఏంటి? వస్తా ఒకడు రాగిపోయాడు, రక్షణ పొందాడు, మారుమోసు పొందాడు, బాప్తిసం తీసుకున్న సంఘానికి వచ్చాడు, మరి ఏ కారణాలతో ఆగిపోయాడు, మందిరానికి రావటంలా, ప్రార్థన చేసుకోవటంలా, లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, శాపగ్రస్తుల జీవితంలో పడిపోయాడు, పేదరికంలో పడిపోయాడు, లేకపోతే అనేక కారణాలతో శత్రువుని ఏం చేశారో, కొట్టారో, మరి గాయపరిచారో, అవమానించారో, నిందన వేశారో, ఏ కారణంతోనో వాడు దేవుని దగ్గరికి రాకుండా పడిపోయాడు. ఒక ఐగుప్తీయుడు పడిపోయినట్టు లోకంలో మన వాళ్ళు ఎంతో మంది పడిపోయారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి? మన బైబిల్ మనం తీసుకొని మన చర్చికి మనం పోతే సరిపోద్దా? అయ్యా నువ్వు ఎందుకు రావటం లేదు, నీ పరిస్థితి ఏంటి అని వాడికి కాస్త వాక్యం పెట్టి, వాడికి కాస్త ప్రార్థన చేసి, వాడికి కాస్త నూనె రాసి ప్రార్థన చేసి, వాడిని స్వస్థత కొరకు ప్రార్థన చేసి, వాడి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి, వాడికి ఏదైనా ఆర్థిక విషయాల్లో నువ్వు చేయగలిగిన సహాయం చేసి ముందు వాడిని బ్రతికించుకుంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఆ పడిపోయిన వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపిస్తే, ఆ పాడైపోయిన వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపిస్తే, ఓ ఐగుప్తుని దావీదు దగ్గరకు తెచ్చినట్టు లోకంలో పడిపోయిన వ్యక్తిని నీ దైవజనుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి నడిపిస్తే దేవుడు నీ పనికి జీతాన్ని ఇవ్వడా? నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇవ్వడా? మనకు ఆ పట్టింపు ఏమి లేదు. ఎవరు పడిపోతే నాకేమి, ఎవరు చెడిపోతే నాకేమి, ఎవరు ఆగిపోతే నాకేమి, మా సంఘం పెరగకపోతే నాకేమి, మా సంఘానికి వస్తున్న వాళ్ళు ఆగిపోయి నరకానికి పోతే నాకేమి. ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. బాధ్యతారహితంగా చాలా మంది విశ్వాసులు దేవుని యొక్క పని విషయంలో అపనమ్మకస్తులుగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, సోమరులుగా ఉండటం వల్ల వీళ్ళు కూడా పడిపోయిన వాడిని వదిలేయడం ద్వారా వీళ్ళు కోల్పోతున్నారు అని నిజంగా చెప్పాల్సి వస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఆ యొక్క టిబెట్ పర్వతపు దారుల్లో గుండా వస్తున్నాడు. ఆ అడవి ప్రాంతంలో ఎక్కడో ఒకడు పడిపోయి ఉన్నాడు. వాడిని చూశాడు. సాధు సుందర్ బాధపడ్డాడు. ఓ పక్కన ఒక హైందవ సహోదరుడు కూడా తనతో వస్తున్నాడంట. సహోదరుడా, ఎవరో ఒక బాలసారి పడిపోయే రోజులు మనం ఇద్దరు వెళ్ళి వాడిని తీసుకున్నట్టు రా సహోదరుడు అంటే, అతను ఒక చిరునవ్వు నవ్వి, నా ప్రాణాన్ని కోల్పోయి వేరే వాడి ప్రాణాన్ని రక్షించడం నేనేమన్నా నీలాగా వెర్రి క్రైస్తవున్నా అన్నాడంట. వాడి ప్రాణం కోసం నా ప్రాణం కోల్పోయి నేనేమన్నా వెర్రి క్రైస్తవున్నా నీలాగా అని వెళ్ళిపోయాడంట. కానీ సాధు సుందర్ మనసు ఒప్పుకోవాలా, దాటిపోవటానికి ఒప్పుకోవాలా. ఆగాడు, లోయలో దిగాడు, పడిపోయిన వాడిని భుజాలు వేసుకున్నాడు, నడవలేక నడుస్తున్నాడు. ఓ మరలా తిరిగి ఆ లోయలో నుంచి పైకి వచ్చాడు. కష్టపడి ముక్కుతా మూలుగుతా ఆ బరువు మోసుకొని చచ్చిన వారి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని మోసుకొని వస్తూ ఉన్నాడు. ఈలోపు సహోదరుడు ముందు పోయాడు. పోయిన తర్వాత ఈయన వెనక వస్తా ఉన్నాడు. ఈయన కూడా అడవి ప్రాంతం దాటి ఆ ప్రక్కనున్న అడవి ప్రక్కనున్న గ్రామానికి వెళ్లే లోపు అక్కడ చాలా మంది జనం ఉన్నారు. వాళ్ళు గుమిగూడి ఉన్నారు. ఇతను వెళ్ళి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఈ చలికి మంచుకి తట్టుకోలేక ఈ యొక్క అరణ్య మార్గంలో గుండా ప్రయాణం చేసి ఆడ చనిపోయాడు, పడిపోయి చనిపోయాడు. అదే మార్గంలో ఉన్న సాధు సుందర్ సింగ్ పడిపోయిన మరో వ్యక్తిని భుజానేసుకొని నడుచుకుంటూ రావటం ద్వారా ఆ పడిపోయిన వ్యక్తి యొక్క శరీరంలో వేడి, ఇతని శరీరంలో వేడి, రెండు శరీరాలు కలవటం ద్వారా వాళ్ళలో ఉన్న చనిపోయి, వాళ్ళలో ఉన్న ఆ కూల్నెస్ పోయి వాళ్ళకి వేడి పుట్టింది. ఇద్దరు కలిసి ఉండటం వల్ల వెట్ట పుట్టినట్టు వాళ్ళిద్దరికి వెట్ట పుట్టి ఆ వెట్ట ద్వారా ఇద్దరు బ్రతికారు. ఇతను ఒంటరి ప్రాణం ఇతను చంపేశాను. ఈ సత్యం ఏం తెలియజేస్తుందంటే, పడిపోయిన వ్యక్తిని లేపడం ద్వారా చచ్చిపోవడం సాధు సుందర్ సింగ్ గారు కూడా బ్రతికాడు. నేను పడిపోయిన వ్యక్తితో నాకేం సంబంధం అని ముందుకు వెళ్ళిన హైందవ సహోదరు ద్వారా అతను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే ఎవరు తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకును, ఎవరు తన ప్రాణమును దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీతో చెప్తున్న మాట, పడిపోయిన వ్యక్తుల గురించి బాధ్యత ఉన్నదా, ఆలోచన ఉన్నదా? అసలు నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ చర్చి సంఘ సభ్యులు ఎవరొకళ్ళు ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, శారీరకంగా పడిపోయిన వాళ్ళు, రోగగ్రస్తంగా పడిపోయిన వాళ్ళు. నువ్వు చేయలేని చేయమని నేను చెప్పటల్లా, నువ్వు చేయగలిగింది చేయగలుగుతున్నావా? ఒక రక్షించుకుని బిడ్డగా, దేవుని బిడ్డగా నీ వంతు ప్రయత్నం చేస్తే నువ్వు కూడా పడిపోయిన ఆ వ్యక్తికి చేసిన సహాయం ద్వారా నువ్వు పడిపోకుండా ఉంటావు, నువ్వు ఇంకా దేవుని యొక్క కృప పొందుకుంటావు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఏదైనా ఉంటే తిరిగి దక్కించుకునే అవకాశము ఉంటుంది.
30:15 ద్వారా మరొక అనుభవంలోకి వెళదాం. దావీదు తిరిగి సంపాదించుకోవడానికి గల కారణం 5వ అనుభవం. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడుగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నువ్వు నాకు ప్రమాణం చేసినలా ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదనని దావీదు 5వ కారణము దోవ చూపే వ్యక్తిని కనుగొన్నాడు. ఆమెను చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వెంత గొప్ప భక్తుడివైనా, లేకపోతే నువ్వెంత జ్ఞానివైనా, లేకపోతే నువ్వు ఏదైనా, నీకు ఒక దోవ చూపే వ్యక్తి కావాలి. అయ్యా ఎలా నడవాలి, గురి చేరాలంటే ఏ మార్గంలోకి వెళ్ళాలి అనే ఆ దోవ చూపే వ్యక్తి ద్వారానే నువ్వు దీవించబడతావు, నువ్వు సక్సెస్ అవుతావు, నీ గోల్ రీచ్ అవుతావు. ప్రతి విద్యార్థి ఒక టీచర్ నుండి దోవ చూపిస్తాడు, ప్రతి విశ్వాసకు ఒక దైవజనుడి నుండి దోవ చూపిస్తాడు. లోకంలో విద్యకి ఉపాధ్యాయుడు ఇదిగో ఇలా చదువు పాస్ అవుతావు, ఇలా చదువు ఉద్యోగం వస్తుంది, ఇలా చదువు ఈ కోర్సులో చేరు, ఈ కాలేజీలో చేరు, ఈ విధానంలో చదువు అని ఒక దోవ చూపి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి ఎలా ఉత్తీర్ణం చేస్తాడు, ఒక దైవజనుడు కూడా అదే చేస్తాడు. ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే ఒక విశ్వాసకుడు కన్నీళ్లు కలుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, దర్శిస్తాడు, ప్రార్థిస్తాడు. అమ్మా, అక్క, అన్న, తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, ఇదిగో నీ జీవితం ఇలాగా దీవించబడాలంటే నువ్వు ఇలా ఉండాలయ్యా, ఇలా వెళ్ళాలయ్యా, చర్చి క్రమంగా బైబిల్ బాగా చదువు, ప్రార్థన బాగా చేసుకో, ఒకవేళ ఓడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు లేవనెత్తబడతావని దోవ చూపే దైవజనుడు నీకుంటే నువ్వు దైవజనుడు వదిలేసి ఆయన్ని అడిగేది ఏంటి, ఆయనకి చెప్పేది ఏంటి, ఆయనతో నాకేంటి, ఆయనే నా మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అన్నట్టుగా అతిశయంగా గర్వంగా నీకు దోవ చూపే వ్యక్తిని వదిలేస్తే నువ్వు ఎలా గురి చేరతావు, ఎలా గమ్యం చేరతావు? ఒకసారి ఆలోచించు, ఇప్పుడే ఆలోచించు. ప్రభువా, నాకు దోవ చూపే వ్యక్తి ఎవరు? దేవా, నేను కనుగొనకుండా నేను ఎలా గురి చేయగలను, ఎలా గమ్యం చేయగలను, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని గ్రహించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నా. కనుక ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీకు దోవ చూపే దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, అడుగు. పరిశుద్ధ గ్రంథం నీకు సరైన దోవ చూపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వల్ల నువ్వు సరైన దోవలోకి వస్తావు. ఒక నమ్మకమైన ఆత్మ సంబంధమైన సంఘంలో ఎరుగుట ద్వారా సరైన దోవ నీకు దొరికింది. ఒక నమ్మకమైన ఆత్మీయుడైన దైవజనుడితో మంచి సహవాస సంబంధము కలిగి వ్యక్తిగతంగా కూర్చొని, ఓ దేవా, నాకు ఒక మంచి దైవజనుడిని ఇచ్చావని నమ్మి విశ్వసించి ఆయనతో నీ కష్టసుఖాలు పంచుకోవడం ద్వారా నీకు మంచి దోవ దొరికిద్దని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి అనుభవాలు నీకు ఉన్నాయా? ఒకసారి ఆలోచించు సుమా. 30వ అధ్యాయంలో చివరి మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. 30వ అధ్యాయము 17 దావీదు సంగతిని గ్రహించి సంజయుడు మొదలుకొని నాటి సాయంత్రం కొన్ని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయి 400 మంది యవనస్తులు తప్పించుకున్నవాడు ఒకడున్న ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొను. యుద్ధము చేయగా ఫైట్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం కూడా నీవు కూడా యుద్ధం చేయి. దావీదు ఎలా యుద్ధం చేసి పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకున్నాడు, నీవు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధం చేయి. సరళంగా కవచము ధరించుకో. ఓ పాదములకు సువార్తను సిద్ధమనసులు జోడు కడుక్కో. నడుములకు నీతియను మైమరుపు కలిగించుకో. రక్షణను శిరస్థానం ధరించుకో. ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని ఇలాగ యుద్ధం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధ యుద్ధంలో నువ్వు నిలబడాలని ప్రేమతో తెలియచేస్తున్నా. కనుక పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకోవడానికి దావీదు పశ్చాత్తాపడ్డాడు. మొదలుగా 2 యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, 4వది పడిపోయిన వాడిని లేపాడు, 5వది దోవ చూపే వ్యక్తిని కనుగొన్నాడు, 6వది తాను యుద్ధం చేశాడు. ఆ రీతిగా సమస్తమును రక్షించుకున్నాడు. మరి ఈరోజు నువ్వేం కోల్పోయావు? మొదట ఎందుకు కోల్పోయావో చెప్పాను మొదటి ఎపిసోడ్లో, ఈ వర్తమానం మొదటి భాగంలో. ఈరోజు ఈ వర్తమానం ద్వారా, ఈ యొక్క పార్ట్ 2 ద్వారా ఎలా పొందుకున్నాడో చెప్పాను. కనుక పరీక్షించుకో, పరిశీలించుకో. నువ్వు కోల్పోయిందని నా దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు.
వాక్యం అబద్ధం కాదు, దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. ఇప్పటికైనా మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకో. దేవా, నాకు ఇది కోల్పోయాను, ఎందుకో కోల్పోయాను, ఈ కారణంతో కోల్పోయాను, నేను ఇప్పుడు రియలైజ్ అయిపోయాను, నన్ను క్షమించు, నన్ను దర్శించు, నాకు మరలా తిరిగి నేను ఎంత కోల్పోయినంత నాకు అనుగ్రహించమని నువ్వు విశ్వాసంతో అడిగితే నా ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఏది పోయావు, ప్రార్థన పైన ఇవ్వగలడు, ఆర్థికంగా నష్టపోయిన ఇవ్వగలడు, ఆరోగ్యం పైన ఇవ్వగలడు. ఓ నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు నమ్మిన వాడు నేను కోల్పోయినా తిరిగి రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఇది నీ ప్రవచనం. దేవుడు నీకు అనుగ్రహించిన గాడ్స్ రేమ, ద ప్రాపర్స్ ఆఫ్ గాడ్గా గ్రహించి దీవించబడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి. ఎవరెవరు ఎందుకు ఏమి కోల్పోయారో వాటిని గ్రహించుకోవడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృపను గ్రహించమని నన్ను నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే దొనకొండ పరిసర ప్రాంతంలో, దొనకొండలో ఉన్న బిడ్డలు మరి అక్కడ ఉన్న కల్వరి ప్రార్థనా మందిరానికి ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు రండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మిమ్మల్ని మేము దర్శిస్తాం, మీ ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడతాం. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించుకుని. అలానే గుంటూరులో ఈ యొక్క స్క్రీన్ పైన అడ్రస్ను బట్టి మా ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి.